సోషల్ మీడియాలో మెగా నందమూరి వారసుల మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చకి కారణమైన వాళ్ళు ముఖ్యంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్. వీళ్ళిద్దరూ స్టార్టింగ్ డేస్‌లో ఎన్టీఆర్ ఏమో అటు తాత పేరు, తండ్రి పేరు, బాబాయ్ పేరు చెప్పుకొనొస్తే, అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని సినిమా ఫీల్డ్‌కి వచ్చారు. వాళ్ళు చెప్పేది, ఎన్టీఆర్ ఏమో నాకెవరు సపోర్ట్ రాలేదు. మా నాన్న, మా అమ్మ మాత్రమే సపోర్ట్‌గా నిలిచారు నాకు. పెద్దాయన మా తాత ఆశీస్సులు ఉన్నన్ని రోజులు నన్నెవరు ఏమీ చేయలేరు అనేసి వార్ 2 ఫంక్షన్‌లో చెప్పాడు. ఇటు అల్లు అర్జున్ కూడా మాకు మెగాస్టార్ గారు మహావృక్షం. ఆయన కింద మేము పెరిగిన పిచ్చి మొక్కలు లాంటి వాళ్ళం. లేదంటే చిరంజీవి గారు మాకు ఒక రోడ్డేశారు. ఆ రోడ్లో మేము హ్యాపీగా కార్లు, బైకులు వేసుకొని వచ్చేస్తున్నాము. ఇలా చెప్పిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు వాళ్ళ తాత ఆశీస్సులతో, తాతని ఆదర్శంగా తీసుకొని సినిమాలోకి వచ్చినట్టు ఈ మధ్యకాలంలో కొన్ని ఫంక్షన్స్‌లో చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఎన్టీఆర్ మొదటి సినిమా నుంచే బాలకృష్ణ వంటి వాళ్ళ సపోర్ట్‌తోనే తన మొదటి సినిమా వచ్చినట్టు. మా సపోర్ట్ లేకుండా మీరు ఇంతవరకు రాగలిగారా? లేదంటే మా నందమూరి ఫ్యాన్స్, అంటే మా బాలయ్య ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండానే మీరు ఇంతవరకు వచ్చారా? అనే విషయంపై అటు ఎన్టీఆర్ ఫ్యాన్సు, టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ వార్ నడుస్తుంది. ఈ వార్ 2 ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ జారిన మాటల వల్లే. అటు ఎన్టీఆర్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు విశ్వాసఘాతకులయ్యారు. కెరియర్ పరంగా వాళ్ళ తాత, బాబాయ్, మామయ్య అంటూ చెప్పుకొచ్చిన మాటలన్నీ నేడు నాకెవరు సపోర్ట్ లేరు, నేను ఒంటరిగా వచ్చాను, నేను ఎవరు దండలతో నేను మూవీ ఫీల్డ్లోకి రాలేదు, నాకెవరు సపోర్ట్ చేయలేరు, నన్ను ప్రతి క్షణం తొక్కేయాలని చూస్తున్నారు. ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్పుకోవడం వల్ల ఫ్యాన్స్ వార్ ఇంకా పెరిగిందనే చెప్పుకోవాలి. ఈ గ్యాప్ను వాడుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, లేదంటే పేటీఎం బ్యాచ్ అని ప్రసిద్ధిగాంచిన వాళ్ళు కానీ, అంటే నేను క్లియర్గా చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు వేరు, ఈ పేటీఎం బ్యాచ్ వేరు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళ అభిమానులుగానే ఉన్నారు. కానీ ఈ పేటీఎం బ్యాచ్ అని చెప్పుకోబడిన వాళ్ళు వాళ్ళని కూడా పొల్యూట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ ఫ్యాన్స్ వారిలో అయినా సరే 2 రకాల మనుషులు ఉంటారు. అది పాలిటిక్స్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ విషయాలు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నెగిటివ్, పాజిటివ్ ఇలా 2 విషయాలు ఉంటాయి. కానీ పాజిటివిటీ అనేది ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుంది, నెగిటివిటీ అనేది ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. అదే కారణం కొంతమందిని మాత్రం సపరేట్ చేసి మాట్లాడడం జరుగుతుంది అంటే దానికి కారణం నెగిటివిటీ. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ గ్యాప్ను వాడుకుని అటు అల్లు అర్జున్, ఇటు ఎన్టీఆర్ అంటే ఇద్దరికి సపోర్ట్ చేస్తూ ఇంకా ఫ్యాన్ వారికి యజ్ఞంలో ఆజ్యం వస్తున్నట్టు, ఆల్రెడీ మండుతున్న ఫ్యాన్స్కి ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కొంతమంది పేటీఎం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే వీళ్ళని ప్రమోట్ చేస్తున్నామన్న ఉద్దేశంతో బూతులు మాట్లాడి నానా రచ్చా చేసి పోస్టులు వేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకునే స్టేజ్కి తీసుకొచ్చారు. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే 2 వైపులా 2 దిగ్గజాలు పోట్లాడుకుంటున్నాయి అంటే అంతే. అంతకు మించి ఈ ఫ్యాన్ వార్లో పెద్దగా ఎవరికి లాభపడింది లేదు, నష్టమే కానీ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.